హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన ఎక్సెల్ షీట్లో ఫైండ్ అండ్ రీప్లేస్ గురించి బేసిక్స్ అనేది చూపిస్తాను. మనకి ఎక్సెల్లో ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ ఎలా యూజ్ అవుతుంది అంటే, మన ఎక్సెల్ షీట్లో లాట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు, అంటే చాలా డేటా ఉన్నప్పుడు, అందులో ఏదైనా నంబర్ని కానీ లేదా ఏదైనా నేమ్ని కానీ లేదా ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ని కానీ ఫైండ్ చేయాలన్నా లేదా ఫైండ్ చేసి రీప్లేస్ చేయాలన్నా మనకి ఎక్సెల్లో ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ మనకి ఇక్కడ రిబ్బన్లు ఎక్కడ ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ హోమ్ ట్యాబ్ ఉంది కదా, ఇందులో మనకి ఇక్కడ లాస్ట్లో ఫైండ్ అండ్ సెలెక్ట్ అని కనిపిస్తుంది, ఇందులో ఉంటాయి. దీనిపై క్లిక్ చేసినప్పుడు చూడండి ఫైండ్ అండ్ రీప్లేస్. దీనిపై క్లిక్ చేసినప్పుడు మనకి ఫైండ్ అండ్ రీప్లేస్ విండో ఓపెన్ అవుతుంది. మనకి ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ విండో ఓపెన్ చేయడానికి కీబోర్డ్ షార్ట్కట్ కీ కూడా ఉందండి. కీబోర్డ్ షార్ట్కట్ కీ ఏంటో చూపిస్తాను. కంట్రోల్ F ప్రెస్ చేసిన మనకి ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ విండో ఓపెన్ అవుతుంది. లేదా వన్ మోర్ షార్ట్కట్ కీ కూడా ఉంది, కంట్రోల్ H ప్రెస్ చేసిన మనకి ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ విండో ద్వారా మనం షీట్లో ఉన్న డేటాలో ఏదైనా నంబర్ని కానీ లేదా ఏదైనా నేమ్ని కానీ ఫైండ్ చేసి ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. ఎలానో చూపిస్తాను. ఇక్కడ ఇలా చూడండి, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్స్ అనేది 1004 వరకు సీరియల్గా ఉన్నాయి. ఆ తర్వాత ఒక నంబర్ అనేది రాంగ్గా యాడ్ అయింది. ఇప్పుడు ఈ నంబర్ని 1005తోని రీప్లేస్ చేయాలంటే ఇక్కడ ఫైండ్ వాట్లో ఆ సెల్లో ఉన్న నంబర్ని ఇక్కడ ఫైండ్ వాట్లో టైప్ చేసి 1010 అని టైప్ చేసి ఫైండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. మనకి కర్సర్ అనేది ఆ సెల్ అడ్రస్ పై సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకున్నాక మనం ఏ నెంబర్తో అయితే రీప్లేస్ చేయాలనుకున్నామో ఆ నెంబర్ని ఇక్కడ రీప్లేస్ విత్లో టైప్ చేయండి. 1005 టైప్ చేసి రీప్లేస్. ఇలా చూడండి, మనకి ఇలా రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇదే డేటా అనేది షీట్ 2లో కూడా ఉందనుకోండి, అంటే నంబర్ ఆఫ్ షీట్స్లో సేమ్ డేటా ఉందనుకోండి, మనం ఒకేసారి ఫైండ్ చేసి ఎలా రీప్లేస్ చేయొచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి మల్టిపుల్ షీట్స్లో ఉన్న డేటాని ఒకేసారి ఫైండ్ చేయాలంటే ఇక్కడ ఇలా చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ అని కనిపిస్తుంది చూడండి. దీనిపై క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసినప్పుడు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఇలా చూడండి, ఈ వితిన్ అని కనిపిస్తుందిగా. మనం ఎప్పుడైతే ఫైండ్ అండ్ రీప్లేస్ విండోని ఓపెన్ చేస్తామో మనకి డిఫాల్ట్గా ఇక్కడ షీట్ అని సెలెక్ట్ అయి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి వర్క్ బుక్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి మల్టిపుల్ షీట్స్లో సేమ్ డేటా ఉందనుకోండి, మనం ఒకేసారి ఫైండ్ చేసి రీప్లేస్ చేయొచ్చు. ఎలానో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఈ 1010 ఈ నంబర్ని 1005తో రీప్లేస్ చేయాలంటే ఇక్కడ ఫైండ్ వాటిలో 1010 టైప్ చేసి ఇక్కడ ఇందాక ఫైండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసాం కదా, ఇప్పుడు ఫైండ్ ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చూడండి, మనకి ఇక్కడ లిస్ట్ వచ్చింది. షీట్ 1లో ఆ వాల్యూ ఏ సెల్లో ఉందో చూపిస్తుంది, అండ్ షీట్ 2లో కూడా ఆ వాల్యూ ఏ సెల్లో ఉందో చూపిస్తుంది. ఇప్పుడు ఒకేసారి రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ విత్లో 1005 ఎంటర్ చేసి ఇక్కడ రీప్లేస్ ఆల్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. చూడండి, ఆల్ డన్, వీ మేడ్ 2 రీప్లేస్మెంట్. షీట్ 1లో 1010 నుంచి 1005కి రీప్లేస్ అయింది, అండ్ షీట్ 2లో కూడా సేమ్. అలానే ఇక్కడ ఎంప్లాయీ శాలరీ ఉంది కదా, ఈ శాలరీలో 14,000 to 15,000 చేయాలంటే ఇక్కడ 14,000 ఎంటర్ చేసి ఇక్కడ రీప్లేస్ విత్ 15,000 ఎంటర్ చేసి ఇక్కడ సేమ్ రీప్లేస్ ఆల్ పై క్లిక్ చేయండి. చూడండి, చూశారు కదా ఫ్రెండ్స్, మన ఎక్సెల్ వర్క్ బుక్లో మల్టిపుల్ షీట్స్లో సేమ్ డేటా ఉందనుకోండి, ఫైండ్ అండ్ రీప్లేస్ ద్వారా ఫైండ్ చేసి ఎలా రీప్లేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.